హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు కావాలనుకునే వారికి ఈ పథకం ఒక వరమని చెప్పవచ్చు. ఇది ఏ పథకం, అలాగే దీనికి కావాల్సిన అర్హతలు, ఎలా అప్లై చేయాలి, అవసరమైన డాక్యుమెంట్స్, ఇలా అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ప్రతి ఇంటి కలను నిజం చేసే ప్రభుత్వ పథకం మరేమిటో కాదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. అయితే భారతదేశంలో ఎంతో మంది మధ్యతరగతి మరియు పేద కుటుంబాలు తమకు సొంత ఇల్లు ఉండాలనే ఆశను నెరవేర్చలేకపోతున్నారు. వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టింది. 2025లో ఈ పథకం కింద పలు మార్పులు, సౌకర్యాలతో మరింత బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. ఈ పథకం ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిని లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారు. మీరు గనుక సొంత ఇంటి కలని నిజం చేసుకోవాలనుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా తెలుసుకోవాలి. అలానే దీని యొక్క లాభాలు చూసుకున్నట్లయితే 2.67 లక్షల వరకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కింద వడ్డీ మాఫీ అనేది అవుతుంది. నగదు అనేది నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అలానే లబ్ధిదారుల పేరులో మహిళా పేరును తప్పనిసరి చేశారు. అందరికీ చేరేలా విభాగాలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2015లో ప్రారంభమైన పథకం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి భారతీయ పౌరుడికి నివాస సదుపాయం కల్పించడం. అయితే ఈ పథకం 2 విభాగాలుగా ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి. సెకండ్ వన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి. అయితే ఈ 2 విభాగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, అలానే తక్కువ ఆదాయ వర్గాలకు, మధ్య ఆదాయ వర్గాలకు గృహ నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించబడుతుంది. అలానే దీని యొక్క ప్రధాన లక్ష్యాలు చూసుకున్నట్లయితే, సొంత ఇల్లు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించడం, పట్టణ ప్రాంతాల్లో హౌసింగ్ లోన్పై వడ్డీ మాఫీ ద్వారా భారం తగ్గించడం. దీనికి కావాల్సిన అర్హత ప్రమాణాలు చూసుకున్నట్లయితే, కుటుంబ వార్షిక ఆదాయం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్నవారు 3 లక్షల లోపు, ఎల్ఐజి అంటే తక్కువ ఆదాయ గలవారు 3 లక్షల నుండి 6 లక్షల మధ్య తరగతి వారు 6 లక్షల నుండి 18 లక్షల మధ్య ఆదాయం అనేది ఉండాలి. అలానే ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే గాని, కట్టించాలనుకుంటే గాని ఈ పథకం వర్తిస్తుంది. మహిళా యజమాని కంపల్సరిగా ఉండాలి. అలానే దరఖాస్తుదారుని లేదా కుటుంబ సభ్యులకు భారతదేశంలో ఎక్కడ సొంత ఇల్లు అనేది ఉండకూడదు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు కట్టుకునేందుకు 1.2 lakhs నుండి 1.3 lakhs వరకు నేరుగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ అమౌంట్ అనేది 3 దశల్లో జమ అవుతాయి. ఈ పథకం ఎలా దరఖాస్తు చేయాలి అంటే, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఇంటి స్థలంపై ఆధారాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్పోర్ట్ ఫోటోలు, నివాస ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల వివరాలు, కుల ధృవీకరణ పత్రం. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్లో ఏ ఒక్కటి లేకపోయినా మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ కారు. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ప్రభుత్వంచే ప్రారంభించబడింది. ఇది ఒక అద్భుతమైన పథకం. ఈ దరఖాస్తు చేసుకోవడం వలన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందవచ్చు. మీరు సొంత ఇల్లు కావాలనుకుంటే ఈ పథకం ద్వారా ముందడుగు వేయండి. అలానే మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉండే గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్యాలయంకి వెళ్ళి దరఖాస్తు ఫారంను పూరించండి. అలానే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.